హాయ్ అందరికీ ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ డివిజన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫ్రాక్షన్ని ఎలా డివిజన్ చేయాలని నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 3/5 డివైడెడ్ బై 1/2. సో 3/5 డివైడెడ్ బై 1/2. సో దీన్ని మనము డివిజన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమి సింపుల్ ఏం లేదు, ఒకే స్టెప్లో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ స్టెప్లోనే. సో ఫస్ట్ ఫ్రాక్షన్ 3/5 ఈజ్ సేమ్. సో దీన్ని అలాగే నోట్ చేసుకోవాలి. ఈ డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాలి. ఈ 1/2ని రెసిప్రోకల్గా రాసుకోవాలి. అంటే రెసిప్రోకల్ అంటే ఏం లేదన్నా ఈ వాల్యూస్ని చేంజ్ చేసి రాసుకోవాలి అంతే. 2/1. సో దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో న్యూమరేటర్ ఉన్న వాల్యూస్ని ఇక్కడ డినామినేటర్లోకి వచ్చింది, ఇక్కడ డినామినేటర్ ఉన్న వాల్యూ న్యూమరేటర్లోకి వచ్చింది. సింపుల్, దాన్ని రెసిప్రోకల్ అంటాం. అర్థమవుతుంది. సో దీన్ని వాల్యూస్ అనేది చేంజ్ చేసుకురాసినాం. సేమ్ నెక్స్ట్ ఇంకేంటి, ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగా మల్టిప్లికేషన్ చేయాలి. ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. సో దట్ ఈస్ 3 × 2/5 × 1 ఈజ్ ఈక్వల్ టు 3 2 6/5 1 is 5. అయిపోయిందమ్మా, అంతే. దిస్ ఈజ్ ఫ్రాక్షన్ డివిజన్స్ అన్న. చూడు, ఇంకోటి వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, వన్ మోర్ ప్రాబ్లం ఏంటి, 8/7/3. 8/7/3. ఇక్కడ చూడు, దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్స్. ఇక్కడ ఓన్లీ 8 ఉంది సార్. దీనికి న్యూమరేటర్ వాల్యూ ఏది, డినామినేటర్ వాల్యూ ఏది అంటే దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ. సో డినామినేటర్ వాల్యూ ఏమీ లేదంటే 1 నెట్ నాన్న, గుర్తుపెట్టుకోవాలి. డినామినేటర్ వాల్యూ ఏమీ లేదు అంటే 1 నెట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో హియర్ 8 ఈ సేమ్, ఎలాగే 8 అనేది నోట్ చేసుకున్నాం. ఇంతకుముందు ఎలాగైతే చేసామో సేమ్ ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా రాసుకున్నాం కాబట్టి ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ రాసుకుని ఈ వాల్యూస్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. 3/7 దట్ ఈస్ ద రెసిప్రోకల్. సో మల్టిప్లికేషన్ వచ్చేసింది ఈజ్ ఈక్వల్ టు 8 × 3/7. ఐ మీన్ 1 × 7 నోట్ చేసుకోవచ్చు, లేకపోతే 7 నోట్ చేసుకోవచ్చు. అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేస్తే 24/7. 8 3s are 24. 8 3s are 24/7. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఇంకొక ప్రాబ్లం ఏం చేద్దాం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎలా డివిజన్ చేయాలో నేర్చుకుందాం. మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ని డివిజన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ ఇంటూ ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత డివిజన్ చేస్తే సరిపోతుంది. కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేయాలి, 2 × 2 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3/5 ఈజ్ సేమ్. దీని ఇలాగే ఇప్పుడే అలాగే నోట్ చేసుకుని తర్వాత కావాలంటే చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 ప్లస్ 1/2 డివైడెడ్ బై 3/5. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 5/2 డివైడెడ్ బై 3/5. ఇప్పుడు చేంజ్ చేద్దాం. సో డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా చేంజ్ చేసి రెసిప్రోకల్గా రాసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు సేమ్ పైన రాసాం, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5/2 ఇంటూ దీన్ని చేంజ్ చేసి రాస్తే 5/3. సో మల్టిప్లికేషన్ చేసేద్దాం. 5 × 5/2 × 3. ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేయడం ఈ నీట్గా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఎవరు నా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇది నీట్గా అర్థమవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5 5s are 25/2 3s are 6. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. సేమ్ ప్రాసెస్ చూడండి, ఇంతకుముందు ఏ ప్రాబ్లం అయితే చేసామో అదే సేమ్ ప్రాసెస్లో ఇది చేద్దాం. 5 1/6 డివైడెడ్ బై 9/2. సో ది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. ఎస్, మీరు చెప్పుకుంటారండి మనసులో. 5 × 6 ప్లస్ 1/6 డివైడెడ్ బై 9/2. సో ఇంతకుముందు ఏ ప్రాబ్లం అయితే చేసామో సేమ్ ప్రాసెస్లోనే చేస్తున్నాను, సేమ్ మెథడ్లోనే. 5 6s are 30 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 9/2 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 1 ఈజ్ 31/6 డివైడెడ్ బై 9/2 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్గా కన్వర్ట్ చేసేద్దాం. సో 31/6. సో దీన్ని మల్టిప్లికేషన్ నోట్ చేసుకుందాం, దీన్ని రివర్స్లో నోట్ చేసుకుందాం. 2/9. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2 1 is 2, 2 3s are 6 is equal to remaining values are 31/3
ఇంటూ 1/9 వచ్చిందా. ఇప్పుడు న్యూమరేటర్ వాళ్ళని న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేద్దాం, డినామినేటర్ వాళ్ళని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేద్దాం. దట్ ఈస్ 31 ఇంటూ 1/3 ఇంటూ 9. So 31 into 1 is 31/27. 9 3s are 27. So this is our required solution. Last problem chudana, same 2 1/5 divided by 1 1/5. So these two are mixed fraction. ఈ 2 mixed fraction first improper fraction like convert చేసుకొని calculate చేసేద్దాం. Simple. So 2 into 5 plus 1 whole divided by 5 divided by, so 1 into 5 plus 1/5 whole into denominator plus numerator whole divided by denominator. Next, whole into denominator plus numerator whole divided by denominator is equal to 2 into 5. 2 5s are 10 plus 1/5 divided by 1 5s are 5 plus 1/5. Next is equal to 10 plus 1 11/5 divided by 5 plus 1 6/5. Next is equal to 11/5 is same. So ఇక్కడ డివిజన్ కదా ఉంది, ఏం రాసుకోవాలి, మల్టిప్లికేషన్ సింబల్. సో 5/6 క్యాన్సిల్ అని చూడు. 5 1 is 5, 5 1 is 5 is equal to 11 into 1/1 into 6 is equal to 11 1 is 11 by 1 6 are 6. So this is our required solution. So 11/6 అనేది మనకు కావాల్సిన సొల్యూషన్ అనమాట. ఓకేనా, అర్థమైందన్నమాట. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ డివిజన్స్ అనేటివి ఈ మెథడ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఒక అర్థమవుతుంది. సేమ్ మెథడ్ మీరు ప్రాసెస్ అవుతున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మెథడ్ జాగ్రత్తగా నేర్చుకున్నాను, అర్థమవుతుందా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.